కల్కి సినిమా గురించి కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ టీం ని అభినందించి తీరాలి. ఎందుకంటే మన పురాణాలలో నిజమైన సూపర్ హీరోస్, సూపర్ పవర్స్ ఎన్నో ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడంలో, మన పురాణాల వాస్తవికతలో ఎంత బలంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. సినిమా విషయానికి వస్తే భవిష్య పురాణం, కల్కి పురాణం వంటి పురాణాలు ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాలో శంబల అనే ప్రాంతాన్ని చూపించారు. పురాణాలలో చెప్పిన విధంగా శంబల భూమిపై అదృశ్య రూపంలో ఉంటుంది. సామాన్య ప్రజలకు కనిపించదు. శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం తీసుకుని వచ్చే సమయానికి శంబల యొక్క రహస్యం బయటపడుతుంది. ఆ సమయానికి కలియుగం కలిపురుషుడి యొక్క కబంధ హస్తాలలో ఉంటుంది. కలిపురుషుడు విషయానికి వస్తే ద్వాపరయుగంలో కృష్ణుడు నేలపై నడిచినంత కాలం కలిపురుషుడు నేలపై అడుగు పెట్టలేకపోయాడు. ఎప్పుడైతే కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాడో అప్పుడు కలిపురుషుడి అడుగు నేలపై పడింది. అప్పటి నుంచి కలియుగం ప్రారంభమైంది. అయితే పురాణాలు ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాలో మరియం అనే పాత్ర ఎందుకు ఉంది, ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళను ఎందుకు పెట్టారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజానికి కల్కి అవతారం వచ్చే సమయానికి భూమిపై ఎటు చూసినా అధర్మం కనిపిస్తుంది. మనిషి యొక్క ఆయువు తగ్గిపోతుంది, భూమిలో బలం తగ్గిపోతుంది, ధర్మాత్ములు భూమిపై బ్రతకలేని పరిస్థితి వస్తుంది. ఈ భూమండలమంతా కలిపురుషుడి కబంధ హస్తాలలో ఉంటుంది. కలిపురుషుడి కబంధ హస్తాలలో ఉన్న కలియుగాన్ని రక్షించే శక్తి ఒక్క శ్రీ మహావిష్ణువుకే ఉంది. కాబట్టి ఆ సమయానికి కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తారని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే సినిమా ప్రారంభంలోనే అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఎదురు చూసే సమయం వచ్చింది అని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు. అశ్వత్థామను కూడా సినిమాలో చాలా బాగా శక్తివంతుడిగా చూపిస్తూ, మహాభారత యుద్ధంలో అశ్వత్థామ తన తండ్రి అయిన గురుద్రోణుని రక్షించే శక్తి కృష్ణుడికి ఉంది, అయినా ఎందుకు రక్షించలేదు అని కృష్ణుడిపై దాడి చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కసారి విదిల్చుకోగానే అశ్వత్థామ వెనుక ఉన్న రథాలను, మనుషులను తోసుకుంటూ ఏనుగుకి గుద్దుకుంటాడు. చచ్చిపడి ఉన్న ఏనుగు 5 అడుగులు దూరం జరుగుతుంది. ఈ ఒక్క సీన్తో కృష్ణుడు ఎంత పవర్ఫుల్లో చెప్పారు. కాశీ విషయానికి వస్తే శివపురాణం, లింగ పురాణం వంటి పురాణాలలో భూమి అంతం అయిపోయినా సరే కాశీని మాత్రం శివుడు రక్షిస్తాడు అని ఉంది. అందుకే సినిమాలో భూమిపై మొదటి నగరం, భూమిపై చివరి నగరం అని చాలా బాగా చెప్పారు. కానీ సినిమాలో కొన్ని కల్పితాలు ఉన్నాయి. నిజానికి మహాభారత మూలంలో కృష్ణుడు అశ్వత్థామని ఎందుకు శపించాడు, అశ్వత్థామ చిరజీవిగా ఇప్పటి వరకు ఎలా ఉన్నాడు, అర్జునుడు గొప్ప, చాలా మంది అనుకున్నట్టుగా కర్ణుడు గొప్ప అనే విషయాలు రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం.